జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. కాంతమ్మ గారండి, తిరణాలకి వెళ్దాము, మొక్కు తీర్చుకుందామని చెప్పారు కదండి. ఉన్నట్టుండి నాకు 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 పెళ్లి జరిపిస్తున్నారేంటండి? ఎప్పుడైతే ఏంటమ్మా, ఆయనంటే నీకు చాలా ఇష్టం, పైగా పంచప్రాణాలు. అందుకే కదా మీ చిట్టమ్మక్క రాకపోయినా ఎంతో ధైర్యంతో తెగించి మరీ ఆయన చెయ్యి అందుకుని గుడిదాకా వచ్చావు. ఇక్కడికొచ్చాక భయపడతావేంటి? మినిస్టర్ గారు, ఎంతైనా చిన్నపిల్ల కదా, కాస్త భయపడుతుంది. మీ పని మీరు కానివ్వండి. అలాగే కాంతమ్మ. లత, ఐ లవ్ యూ లత, ఐ లవ్ యూ. పంతులు గారు, మీరు కానివ్వండి. మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే. అయ్యో, చిట్టమ్మక్క లేకుండా వచ్చినందుకు హఠంగా ఇరుక్కుపోయానే. అక్కుండుంటే ఎలాగోలా నన్ను కాపాడేది. కానీ ఇప్పుడు నన్ను కాపాడేదెవరు? వెదవ నుంచి నన్ను తప్పించే వాళ్ళెవరు? స్వామి, నువ్వే దిక్కు. ముహూర్తానికి టైం అవుతుంది, చూస్తారేంటి మినిస్టర్ గారు? కట్టేయండి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళు వస్తారేమో. వాళ్ళు వచ్చేదాకా ఆగుదామండి. ఎందుకు? ఈ ముహూర్తం దాటితే మంచి ముహూర్తాలు లేవంట. ఇది చాలా అద్భుతమైన ముహూర్తమంట. సైలెంట్గా తాళి కట్టించుకో. ఉం? ఓం మినిస్టర్ గారు, సర్వమంగళ మీరు కానివ్వండి. వద్దండి, అది కాదండి, నేను చెప్పేది వినండి. నోర్మోయ్. ఓం. మినిస్టర్ గారు, మీరు కానివ్వండి. అలాగే కాంతమ్మ. వద్దండి, నా మాట వినండి. కాంతమ్మ గారు, చిట్టమ్మక్క వాళ్ళని రానివ్వండి. కుదరదు. ఇప్పుడే, ఇక్కడే, ఈ క్షణమే నీ పెళ్లి జరిగిపోవాల్సిందే. పంతులు గారు, చూస్తారేంటండి? మంత్రాలు చదవండి. ఓం మీరు కట్టండి. రాజావరుణో, ఓం దేవో బృహస్పతి, ఇంద్రశ్చ అగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. దేవుడా, నువ్వే నాకు దిక్కు. ఈ ముసలుడుతున్న పెళ్లి జరగకుండా నువ్వే కాపాడాలి స్వామి. ఏ రూపంలో వస్తావో, ఎలా వస్తావో, నువ్వే నాకు శ్రీరామ రక్ష. అరే లత, లత, నేను చెప్పేది విను. వద్దండి, మీరు కట్టండి. నేను చెప్పేది వినండి. త్వరగా కట్టండి. కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, నేను చెప్పేది వినండి. ఆగు లత. కాంతమ్మ గారు, ఆగండి. మాంగళ్యం కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ధనం ధాన్యం ప్రసంభూత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు. కానివ్వండి. వద్దండి, కట్టండి. రేయ్! మినిస్టర్ గారు, చూడబోతే తిరుగుబాటుదారుల్లో ఉన్నారు. లాగా ఏంటమ్మా, వాళ్ళు తిరుగుబాటుదారులే. మినిస్టర్ గారు పదవిలో ఉన్నప్పుడు ఎంతో మంది అమాయకుల్ని అన్యాయంగా, అక్రమంగా పొట్టన పెట్టుకున్నారేమో. ఆ పాపం ఊరికే పోతుందా? అందుకే ఈయన్ని వేసేయడానికి అడవిలోంచి అన్నలు వచ్చారు. నాకెందుకు ఈ పెంటంతా? నేను జంపమ్మా. ఏయ్, ఆగండి, ఆగండి, రండి, ఆగండి. ఎక్కడికి జంప్ అవుతారు పంతులు గారు? చస్తే అందరం కలిసి చేద్దాం, బతికితే కలిసి బతుకుదాం. అయ్యో అయ్యో, నన్ను వదలండి కాంతమ్మ గారు. లేదు, నేను లేదు, వెళ్ళిపోతాను. ఉండండి. ఈ దండం పెడతాను. పంతులు గారు, వదిలేయండి. ఉండండి. ఆగు. అసలు ఎవరు మీరంతా? మాట్లాడరేంది? ఎవరు మీరంతా? ఏయ్! చంబల్లోయలో చెండుని, అంబల్లోయలో అమ్మని, కరీంనగర్లో కనకదుర్గని, వరంగల్లో వీరమ్మని. అన్ని ప్రాంతాలు నావి, అన్ని రాష్ట్రాలు నావే. ఒక్క మాటలో చెప్పాలంటే అమాయకులైన ఆడపిల్లలకి అండగా నిలబడి
అవినీతి పరుల అంతు చూసే అపర భద్రకాలిని. మీరు మీరు ఏ దళం? రైట్ దళంతో నీకు పనేంట్రా? నువ్వు పదవిలోకి వచ్చిన దగ్గర నుంచి ఎంతమంది జీవితాలతో ఆడుకున్నావో, ఎంతమందిని బలి తీసుకున్నావో మా దగ్గర పెద్ద చిట్టానే ఉంది. ఎస్, నీలాంటి నీచుణ్ణి పదవిలో ఉండగానే మట్టు పెడదామని అనుకున్నాం. కానీ ఇన్నాళ్ళకి దొరికావరా. నిన్ను ఇప్పుడే ఈ క్షణమే మా తూటాలతో తూట్లు తూట్లు పొడిచి నిన్ను పరలోకం పంపిస్తాం. రాయ్! ఓ నాయను, నేను పదవిలో ఉండగా పగబట్టిన అన్నలు ఇప్పుడు నన్ను లేపేయడానికి వచ్చినట్టారు. ఏం చేయాలో ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదే. ఐడియా వచ్చింది. అక్క అక్క అక్క, ఈ రోజు నా పెళ్ళక్క. ప్లీజ్ అక్క, నన్ను వదిలేయక్క. నేను చచ్చిపోతే నా కాబోయే పెళ్ళం విధవరాలవుతుందక్క. ఎడ్రా నిండా 20 ఏళ్ళు లేని ఆ అమ్మాయిని చేసుకోవటానికి నీకు మనసులో వచ్చిందిరా పాపిస్తోడా. అంటే ఈ అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుందక్క, అందుకే. ఎడ్రా ఇష్టపడుతుందా? కామ్రేడ్, ఇంకొక మాట మాట్లాడమంటే ఈ తూట నీ నోట్లో దిగిపోతుందిరా చత్తవెదవా. నిజమక్క గారు. ఎవరే నీకక్క? ఇలాంటి పసిబిడ్డ నటుకొచ్చి ఈ ముసడికిచ్చి పెళ్లి నీకు సిగ్గులేదు? అసలు ఫస్ట్ ఏసేయాల్సింది వాణ్ణి కాదక్క, ఇదిగో ఇవ్వండి. ఓరి నాయనో, ఇదేంటి తిరిగి తిరిగి గన్లన్నీ నా వైపు గురి చూస్తున్నాయి. చూస్తారేంటండి? తిరణాలని అబద్ధం చెప్పి నన్ను ఈ గుడికి తీసుకొచ్చి ఇదిగో ఈ వెదవకిచ్చి పెళ్లి చేయాలనుకున్నందుకు ముందు కాంతమ్మ గారిని ఫస్ట్ లేపేయండి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.